నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు ఎవరు ఈ రోజు రేపు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే కువైట్లో ఈ రోజు సోమవారం సాయంత్రం వరకు, ఈ రోజు నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి, భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఎవరైనా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ ఆల్ ఒతైబీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం నుంచి కువైట్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి, కువైట్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వస్తూ ఉన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి ఆయన తెలిపారు. దయచేసి ఇటువంటి పుకార్లను ఎవరూ వ్యాప్తి చేయొద్దని చెప్పేసి, మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసులను టార్గెట్ చేసుకుని ఇటువంటి ప్రచారాలు సాగిస్తూ ఉన్నారు. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ ఎవరూ బయటికి రావద్దని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళ యొక్క పనులన్నీ మానేసి, ముఖ్యంగా ఎవరైతే కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు ఉన్నారో వాళ్ళకి ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే కానీ బయటికి రాకుండా సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉందని చెప్పి ఈ యొక్క ప్రచారాన్ని, ఈ యొక్క పుకార్లను ఖండిస్తూ ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ ఆల్ ఒతైబీ గారు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించాలన్నా, కువైట్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని చెప్పేసి, అవేమీ ప్రజలను పెద్దగా ఇబ్బంది పెట్టవు, ఎవరూ భయపడవలసిన అవసరం లేదు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఈ రోజు రేపు బయటికి వచ్చి అన్ని పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజు రేపు బయటికి వెళ్ళకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలంటే కానీ వాళ్ళకు ఒకే విషయం తెలపండి, భారీ వర్షాలు వచ్చినప్పుడు చూసుకుంటామని చెప్పేసి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.